టీవీ5 ఈనాటి ముఖ్యాంశాలు. కడప నగరంలోని పాత బస్టాండ్ సమీపం ఎస్బీ ఎదురుగా ఉన్న పీవీఆర్ గ్రాండ్ ఇన్ వద్ద బుధవారం పోతుల చిన్న ఓబుల్రెడ్డి కంచమ్మల ఆశీస్సులతో పోతుల వెంకట్రామిరెడ్డి మనుమరాలు వర్ణికారెడ్డి జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేశారు. అనంతరం పీవీఆర్ గ్రాండ్ ఇన్ సిబ్బందికి కుక్కర్లు అందించి బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీవీఆర్ గ్రాండ్ ఇన్ సిబ్బందితో పాటు మిత్రులు, శ్రేయాభిలాషులు పాల్గొన్నారు. कवर का है जा అంటే ఇద్దరమేలే ఎవరు రాలే ఇద్దరమే కదా ఒకటే దూరంగా ఉంటే అడగడం బాబు బాబు పక్కన తోడి వాళ్ళకి పని వాళ్ళకి ఇంటికి తోడుకో. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. పోతుల వెంకట్రామిరెడ్డి అనే నేను, నా మనవరాలు వన్నికారెడ్డి, పోతుల వన్నికారెడ్డి యుఎస్లో ఉంటుంది. ఆయన రాలేకపోయింది. ఇక్కడ బర్త్డే ఇక్కడ చేసుకోవాలని ఎంతో ఆనందంగా ఉన్నాను. కానీ కొన్ని అనివార్య కారణాల ద్వారా రాలేకపోయింది. అక్కడ ఉన్నది. ఆయన సంతోషంగా ఉండాలా, జీవితాంతం సుఖ సంతోషాలుగా ఉండాలా. తల్లిదండ్రులు అయితే శివరామరెడ్డి, నీతి కిరణ్ రెడ్డి, వన్నికారెడ్డి, గగన్ రామరెడ్డి, మా కుటుంబం జీవితాంతం సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్కటి చేస్తున్నాను. స్కూళ్ళకి అయితేనేది, వృద్ధాశ్రమం అయితేనేది, రక్తదానం అయితేనేది, పేదల చదువులకైతేనేది, ఏదో ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో చేస్తున్నాను. ఆ సంకల్పమే మాకు శ్రీరామ రక్షగా. ఈరోజు నా బిడ్డలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ యొక్క ఆశీర్వాదం మా తల్లిదండ్రులు పోతుల చిన్న ఓబుల్రెడ్డి కంచమ్మ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలు 43 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇలాగానే నాకు ఆరోగ్యంగా ఉండి ఇంకా ఎన్నెన్నో చేయాలని చెప్పేసి కోరిక ఉంది. నా ఊపిరినంత వరకు ఒకటి చేస్తూ ప్రజలకు సహాయపడుతూ ముందుకు పోవాలని చెప్పేసి మా పోతుల కుటుంబం, పోతుల వెంకట్రామిరెడ్డి, మా మిసెస్ సరస్వమ్మ ఎక్కడ ఉందని ఆయన ఆనందంగా ఉండాలని చెప్పేసి, ఆయన ఆత్మశాంతికి దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి ఆ భగవంతుడు వాళ్ళ మనవరాలు, మనవడికి, కొడుకు, కొడలకి అందరికీ ఆయన బ్లెస్సింగ్ ఎప్పటికీ ఎల్లవేళ్ళ ఉంటుందని చెప్పేసి ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మశాంతికే మా శ్రీరామరెడ్డి. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ వర్ణికారెడ్డి. ఈరోజు జనవరి 29వ తేదీ. ఇది పోతుల వెంకట్రామిరెడ్డి గారి జీవితంలో ఒక తీపి జ్ఞాపకంగా ఎప్పుడు కూడా దాన్ని విమరవేసుకుని గుర్తుగా ఉండిపోయేటువంటి రోజు. ఎందుకంటే పోతుల వెంకట్రామిరెడ్డి గారి కుమారుడు శివరామరెడ్డి, వారి కోడలు నీతు రెడ్డి గారి కుమార్తె వర్ణికారెడ్డి జన్మదినం ఈరోజు. ఈ సందర్భంగా పోతుల వెంకట్రామిరెడ్డి గారు సేవా కార్యక్రమాలతో ఆ జన్మదినాన్ని జరుపుకొని ప్రజలందరి ఆశీస్సులు ఆ బిడ్డకు ఉండే విధంగా మంచి కార్యక్రమానికి ఈరోజు నడుము బిగించారు. పోతుల వెంకట్రామిరెడ్డి గారు అంటేనే కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఆయన ఒక ధార్మికవేత్త, సేవా తత్పరుడు, ప్రజలకు ఆపదలో ఉన్న వారికి ఏ అవసరమైతే ఆ అవసరాలు తీర్చేటువంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి అని కడప నగరంలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఈరోజు అన్నదానమే కాదు, వస్త్రదానం, అలాగే స్కూల్లో పిల్లలు చదువుకునే పిల్లలకు అవసరమైనటువంటి పుస్తకాలు, పెన్సిళ్ళు, బట్టలు, ఇలా కొత్త పెళ్లి జరుగుతుంది ఒక పేద కుటుంబంలో అంటే ఆ కుటుంబానికి అవసరమైనటువంటి
అవసరమైనటువంటి ఆ పెళ్లికి అవసరమైనటువంటి అది డబ్బులు కావచ్చు, లేకపోతే వస్త్రాలు కావచ్చు, వాళ్ళకి అవసరమైన ఏ వస్తువైనా కూడా సరఫరా చేసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళను ఆశీర్వదించేటువంటి ఒక గొప్ప మనసు కలిగినటువంటి వ్యక్తి పోతుల వెంకటరామరెడ్డి గారు. అది ఈ రోజు నుంచి కాదు, 43 సంవత్సరాలుగా పోతుల వెంకటరామరెడ్డి గారు ఈ సేవారంగంలో చూసుకుంటూ ఉన్నారు. ఒకవైపు వ్యాపార రంగంలో వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నా, మరోవైపు ప్రజల కోసం నేనున్నానంటూ వారి ఆపదలో ఆయన ఆదుకుంటూ వారికి ఎన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి ఒక గొప్ప మనసు కలిగిన వ్యక్తి పోతుల వెంకటరామరెడ్డి గారు. అటువంటి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు వారి మనవరాలి జన్మదినం జరుగుతూ ఉన్నట్టు కనుక అది నిజంగా అందరికీ సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా వర్ణికారెడ్డిని మనం అందరం కూడా నిండు మనసుతో ఆశీర్వదిద్దాం. ఆ అమ్మాయి జీవితంలో ఉన్నత స్థానంలో ఎదగాలని, తల్లిదండ్రుల్లాగానే ఒక మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి వారి అబ్బగారి పేరు నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ అమ్మాయిని ఆశీర్వదిస్తూ జీవిస్తూ పోతుల వెంకటరామరెడ్డి గారి సేవా కార్యక్రమాలు ఇలాగే నిరంతరాయంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా వాటిని ఆ దేవుడు కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ వర్ణికారెడ్డికి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పోతుల వెంకటరామరెడ్డి గారిని కూడా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను.